అవసరం అయితే పార్టీకి ఉందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈ వరం గారు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? యాక్టివ్ ఇంకా ఏం చేయాలండి? ఈ రోజు లోకేష్ గారు యాక్టివ్నెస్ చూశారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు. ఆయన ఒకటే అన్నాడు, మంగళగిరిలో నేను ఓడిపోయాను అని ఎవరైతే హేళన చేశాడో నేను గెలిచి చూపిస్తానని చెప్పి ఈ రోజు మంగళగిరిలో సుమారు 89,000 ఓట్ల మెజార్టీతో గెలిచి దమ్ము చూపించినటువంటి లోకేష్ గారండి. ఇంకా యాక్టివ్ ఏం కావాలి చెప్పండి? సరిపోద్దా ఒక మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలంటే? ఇంకా చాలా పాఠాలు నేర్చుకోవాలి కదా. ఆల్రెడీ ఆయనకి వాళ్ళ తాతగారు అనుభవం, వాళ్ళ నాన్నగారు తాలూకా విధానం ఆయన నేర్చుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉంటది. ఆయన రాష్ట్రాన్ని నడిపించే యువతరానికి ఇప్పుడు బెస్ట్ లీడర్ గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎవరు మాట్లాడుకున్నా, ఎవరు అవుననుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఈ రోజు లోకేష్ గారి సారథ్యంలో యువత చాలా స్పీడ్ గా ముందుకెళ్తా ఉంది. ఆయన మీద ఒక నమ్మకంతో ఈ రోజు యువత ఉంది. ఈ రోజు ఉద్యోగ కల్పనలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నా నెరవేర్చే క్రమంలో ఈ రోజు లోకేష్ గారు ఉన్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చెప్పండి వరం గారు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, పొలిటికల్ ఏరాలో ఈ డిబేట్ డిస్కషన్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పాకెట్స్ నుంచి. ఎవరు ఫస్ట్? మన మహాసేన రాజేష్ గారు మొదలెట్టారు. సబ్సిక్వెంట్గా సోమిరెడ్డి గారు అండ్ వర్మ గారు, పిఠాపురం వర్మ గారు అండ్ శ్రీనివాసరెడ్డి గారు కడపలో చంద్రబాబు గారు సభ సమక్షంలోనే మాట్లాడారు ఆయన. తదనంతర పరిణామంలో దావోస్ పర్యటనలో టీజీ భరత్ గారు అబ్బాయి, భరత్ గారు ఎవరు వెంకటేష్ గారు, టీజీ వెంకటేష్ గారు అబ్బాయి క్యాబినెట్ హోదా కలిగి ఉండి కూడా క్యాబినెట్ సహచరుడైన లోకేష్ గారి గురించి ముఖ్యమంత్రిని సంబోధించి మాట్లాడిన ఉదంతం అక్కడే కృష్ణగిరిగా తేటతెల్లం అవుతుంది. సో ఇక్కడ ఎవరో పనికిమాలిన వాళ్ళు చర్చ లేపారనే విజయ్ గారు అన్నంత మాత్రాన ఆ పనికిమాలిన వాళ్ళు మీరే తెలుసుకోండి, మాకు సంబంధం లేదు ఆ విషయం. ఎందుకంటే ఈ రోజు దాకా దాని మీద ఖండన అన్నది ఎక్కడా జరగలేదు. ఖండన అన్నది జరిగితే దాని మీద వరం గారు ఇప్పుడు విజయ్ గారు అండి, ఖండన అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఎక్కడైనా సరే దానికి ఫుల్ స్టాప్ పెట్టినా విజయ్ గారు, లేదంటే ఆ రోజు దావోస్ సభలో ఖండించుంటే, లేదంటే తదనంతరం మీరు లోకేష్ గారిది ఒక చూడండి, పార్టీ అధ్యక్షుడు కూడా 3 టైమ్స్ కూడా మించి ఉండడానికి లేదన్న స్టేట్మెంట్ కూడా లోకేష్ గారే ఇచ్చారు ఓ ప్రశ్న మాట్లాడుతూ. సో ఇవన్నీ మీరు అంతర్గతంగా మీరు ఉదాహరణకి మీరు అధికార ప్రతినిధి హోదాలో మీరు చర్చించలేరు, లేకపోతే మాట్లాడలేకపోతుంది మీ పరిధి, నేను కాదంటలే. కానీ ఇది మార్కెట్లో అన్ని రకాలుగా క్యాబినెట్ హోదా మినిస్టర్ గారు క్యాబినెట్ మీద అంటే ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం లేనట్టే మాట్లాడినట్టే కదా. ఈ డజంట్ వాంట్ వర్క్ అండర్ చంద్రబాబు గారు, వాంట్ వర్క్ అండర్ లోకేష్ గారు అన్న ప్రేరణగా అక్కడ అర్థమైంది. రెండోది, ఇదే లోకేష్ గారు గౌరవ అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారికి 3 టర్ములకు మించి లేదు ఈసారి డెసిషన్ మేకింగ్ అన్న కాన్సెప్ట్లో ఆయన మాట్లాడారు. అంటే డెఫినెట్గా చర్చనే అవసరం అవుతుంది విజయ్ గారు, మీరు కాదన్నా ఉన్నాన్న. ఇప్పుడు చెప్పండి మీరు కావాలంటే. రైట్ విజయ్, ఎవరు మాట్లాడినా మా ఎజెండా ఏంటనేది దాని మీద మేము వెళ్తాం. విజయ్ గారు ఎజెండా గురించి చెప్పట్లేదు. ఇవాళ మీరు మాట్లాడిన దగ్గర అధ్యక్షుడి స్థానంలో ఉన్న అట్లీస్ట్ పల్లా శ్రీనివాసరావు గారు అయినా ఖండించుంటే మీరు నేను చెప్పింది కరెక్ట్. అది కూడా జరగలేదు కదా విజయ్ గారు, అది జరిగిందే చెప్పండి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇది అభిప్రాయం వేదిక కాదు కదా సార్. ఆల్రెడీ విజయ్ గారు మీరు ఎన్ని కాదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ సహచరుడు వేరే క్యాబినెట్ హోదా కలిగిన లోకేష్ గారు ముఖ్యమంత్రి అని సంబోధించడం దావోస్లో ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. రెండోది, మీరు ఇందాక దావోస్ నుంచి పెట్టుబడుల రూపంలో అని చెప్పారు. ఇదైతే నాకు తెలిసి ఎక్కడ ఒక గజెట్ రూపంలో రాలేదు. ఇవాళ మాకు తెలంగాణలో అయితే 1,79,800 కోట్లు పెట్టుబడులు, 49,600 ఫ్లెక్సీలు. కాదు కంగారెల్లి ప్రసాద్ గారు, మీరు మీరు అప్పుడు కూడా ఇలాగే కంగారు పడి ఒక డిబేట్ లో మే 11వ తారీఖు రాసుకోండి, జగన్మోహన్ మీరే మాట్లాడారు కానీ మీరు మీరే చెప్తున్నారు. ఇంక మేమే మాడాలా? మీ పార్టీలో ఎవరో చెత్తగాలు మాట్లాడాలి, మీరే మాట్లారు, నేనే మాట్లాడండి. ఆ రోజు కేఎస్ ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు మా దగ్గర ఉన్నాయన్నీ. మీరు ఏదో మాట్లాడేసి ఏదో మీరు మాట్లాడేస్తే ఏమో లేడు. మీరు ఏ విధంగా మాట్లాడారో వైసీపీ ముసుగులో ఆ రోజు ఏం మాట్లాడారో డైరెక్ట్ గా సాక్షి ఛానల్లో మీరు ఏం మాట్లాడారో ఇవన్నీ మాకు తెలుసు. ప్రసాద్ గారు ఆగండి, ఈ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ రోజు వస్తున్నాయా లేదా అనేది మాకు తెలుసు, మా కూటమికి తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు. మీకు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు చెప్పే మాటలు ఇక్కడ ఎవడో విన్నందుకు ఇక్కడ ఎవడో